తంగలపల్లి అంబేద్కర్ విగ్రహం ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు వివేక్ గారి నాన్నగారైన వెంకటస్వామి గారు కాకా అని ఆయనను అందరూ తెలంగాణలో కానీ అంతటా కానీ కాకా అని పిలుస్తారు. ఆయనను పురస్కరించుకొని 11 సంవత్సరాలు మరణించి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి ఇయర్ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ తంగలపల్లి గ్రామంలో తన యొక్క క్యాలెండర్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లా ప్రాంతానికి 2 పెద్దలు ఉన్నారు. ఆయన కాక గారు మరియు ఆటరాజమని నేరెళ్ళ నుంచి గౌరవ మంత్రి గారు కూడా చేసిన వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరిని మేము నిజంగా మాననగా వీళ్ళిద్దరిని స్మరించుకుంటున్నాము. గంభీరావుపేటలో ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది. పెద్దపల్లి నుంచి తను ఎంపీగా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనను కూడా స్మరించుకుంటూ అక్కడ కూడా ఆయన విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ సిరిసిల్ల తంగలపల్లి మండలంలో ఈ క్యాలెండర్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి ఒక యూత్ కూడా మిత్రుడు కమలాకర్ రెగ్యులర్గా చేస్తున్నాడు. ఆయనకు మాలమహల్ తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి కనుమ ముగించుకొని గత 11 సంవత్సరాలుగా కాకా అభిమానుల సంఘం అని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు గడ్డం వెంకటస్వామి కాకా గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నపడుతుంది. ఈ రాష్ట్రమే కాదు, ఈ ఈశాన్య రాష్ట్రాలకు కాకా గారు అంటే తెలియని వ్యక్తి కాదు. ఈ కాకా గారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ ఓబీసీలో నుండి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడిసె కావాలి అనే ఉద్దేశంతో నినాదం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇదివరకే 75,000 ఇండ్లు ఈరోజు నిర్మించినటువంటి ఒక గొప్ప నాయకుడు కాకా గారు. ఆ కాకా స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడు నీడ గూడు విద్య అవసరమనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ సంఘం పనిచేస్తూ ఉంది. ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో ముందు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మాల కులస్తులకు అనుబంధంగా అదేవిధంగా అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఇప్పించే బాధ్యత కూడా ఈ సంఘం తీసుకుంటుంది. ఈ సంఘం ద్వారా కొంతమంది అడ్వకేట్లు లాయర్లు జడ్జీలు డాక్టర్లు కూడా అవడం జరిగిందని కూడా మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ తంగలపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తంగలపల్లి మండల కేంద్రంలో ఈ జాతి సోదరులందరూ కూడా ఇంకా ముందు తీసుకెళ్లి మేము ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా పైకి వెళ్ళడానికి ఈరోజు అందరూ కూడా సందిగ్ధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జరగబోయే ప్రతి కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా రావాలి. ఎవరు పిలుపునిచ్చినా కానీ మాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన ప్రజలు ఎవరు పిలిచినా పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చే మన ఐక్యత చాటుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.